వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నారా? పార్టీ ప్రక్షాళన చేయనున్నారా? ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నారా? కింది స్థాయి కేడర్తో కేసీఆర్ మాట్లాడనున్నారా? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక అసెంబ్లీ సమావేశాల్లో హోరాహోరీ పోరు జరగనుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కారు షెడ్డుకెళ్లిందనే సెటైర్లు వినబడ్డాయి. దీంతో కారు షెడ్డుకెళ్లలేదని సర్వీసింగ్కు వెళ్లిందని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ఆయన మాటలో అంతరార్థం వేరే ఉంది. సర్వీస్ చేసిన కారు సరికొత్త పద్ధతిలో తెరపైకి రాబోతోందని ఆయన చెబుతున్నారు. పూర్తిగా నాయకత్వం మారబోతోంది. వర్కింగ్ స్టైల్ కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్ వారి పాత్ర కీలకమని క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యవస్థలోనూ మార్పులు తెస్తామని చెబుతున్నారు. అంటే పూర్తి సర్వీసింగ్ చేసిన తర్వాత సరికొత్త నాయకత్వంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కింది స్థాయి కేడర్తో మాట్లాడుతున్నారు. తప్పెక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బెడ్ రెస్ట్లో ఉన్న ఆయన ద్వితీయ శ్రేణి నేతలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా 60 నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించానని, పార్టీని కేడర్ను పట్టించుకోలేదని, తప్పులు జరిగాయని దిద్దుకుందామని ఆయన చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పార్టీ మొత్తం స్థానికంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల గుప్పెట్లో ఉండేదని, వాళ్ల ఆశీస్సులు లేకపోతే పార్టీ కోసం కష్టపడిన వారికి కనీస ప్రయోజనం లభించలేదన్నారు. పార్టీ కోసం కాకుండా వారు సొంత గ్రూపుల్ని తయారు చేసుకున్నారని, ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేసీఆర్కు చెబుతున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు సొంత లాభం కోసం ప్రయత్నించడంతో పార్టీకి కేడర్కు మధ్య బంధం తెగిందని ఎక్కువ మంది చెప్పారు. అన్ని స్థాయిల్లోనూ పార్టీని ప్రక్షాళన చేస్తున్నామని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని కేసీఆర్ వారికి చెబుతున్నారు. గాడి తప్పిన బీఆర్ఎస్ పార్టీని సరైన గాడిలో పెట్టడానికి కేసీఆర్ పూర్తిస్థాయిలో మేధోమథనం చేస్తున్నారు. ముందుగా పార్టీ నిర్మాణాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్సీల భేటీలో వెల్లడించడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల లోక్సభ సన్నాహక సమావేశాల్లో ఇక నుంచి బీఆర్ఎస్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాకుండా పార్టీ కేంద్రంగానే ఎమ్మెల్యేలు పనిచేసే విధానం తీసుకొస్తామని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్లో సంస్థాగతంగా భారీ మార్పులు ఖాయమని కేటీఆర్ మాటలే వెల్లడిస్తున్నాయని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. కేసీఆర్ కూడా నేరుగా ఫోన్లు చేసి కేడర్తో మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఇది తన తప్పేనని కేటీఆర్ అంగీకరించారు కూడా. పాలనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీకి సమయం ఇవ్వలేకపోయామని కేటీఆర్ సమర్థించుకున్నారు. పేరుకే పార్టీ జిల్లాల అధ్యక్షులు, మండల గ్రామ శాఖల అధ్యక్షులున్నా వాళ్లు నామమాత్రమని అభిప్రాయాలు పార్టీ వర్గాల్లోనే ఉన్నాయి. కార్యవర్గాల ఏర్పాటు కాగితాలకే తప్ప కార్యవర్గాల సమావేశాలు నిర్వహించే సంస్కృతి ఏనాడో మర్చిపోయారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరించడంతో వారిదే రాజ్యమైంది. దీంతో కేడర్కు, లీడర్కు దూరం పెరిగిపోయింది. కార్యకర్తల కష్టాలేమిటో తెలియకుండా పార్టీ వ్యవహారాలు నడిచాయి. ప్రోటోకాల్ పేరుతో తనను, కార్యకర్తల్ని కలవనీయలేదని కవిత కూడా ఓసారి గట్టిగా ఫైర్ అయ్యారు.
తెలంగాణ భవన్ వేదికగా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు సహా రాష్ట్ర నేతల ఉపన్యాసాల తర్వాత కొంతమంది క్యాడర్కు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కార్యకర్తలు, గ్రామ, మండల నాయకుల అభిప్రాయాలు చాటే అవకాశం పూర్తి స్థాయిలో రాలేదు. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ సభల్లోనూ, బీఆర్ఎస్ ముఖ్య కార్యక్రమాల్లోనూ, మీడియా సమావేశాల్లో, చర్చా వేదికల్లోనూ ఎక్కడ చూసినా వేళ్ల మీద లెక్కబెట్టగలిగే కొందరు నాయకులే ఎక్కువగా కనిపించేవారు. వారిలో 2-3 మినహా మిగతా వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారిని దూరం పెడితేనే మంచిదన్న భావన కార్యకర్తల్లో వినిపిస్తోంది. వారి స్థానంలో యువ నాయకత్వానికి, తొలిసారిగా గెలిచిన వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి మేలు జరగవచ్చని అంటున్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు కేసీఆర్, కేటీఆర్లను కలవడం కలలో మాటగానే మారింది. దీంతో సిట్టింగులపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి క్యాడర్ ద్వారా అధిష్టానానికి ఎన్నికల సమయంలోనే తెలిసింది. సిరిసిల్ల నేతలకు కేటీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అయినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. సమయం కేటాయించలేకపోయానని, ఈసారి వారానికో రోజు కేటాయిస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ ఎవరూ నమ్మలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం కార్యకర్తల ద్వారా పై స్థాయి నాయకత్వానికి, తద్వారా అధిష్టానానికి తెలియకుండా పోయింది. ఎన్నికల ముందు మండలాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో భారీగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సమావేశాలు విందుల కోసం అన్నట్లుగా సాగాయి. కానీ కేసీఆర్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోలేకపోయారు. ఈసారి మాత్రం పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రామశాఖ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల వరకు కూడా కొత్త తరం నాయకులకు, ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులకు ఈ దఫా ప్రాధాన్యం దక్కితే పార్టీకి పూర్వవైభవం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తప్పు జరిగిందని తెలుసుకోవడం, ఆ తప్పును సరిదిద్దుకోకపోతే మరో పెద్ద తప్పుకు దారితీస్తుందని నానుడి. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినాయకత్వం గత తప్పులను సరిచేసుకునే పనిలో పడింది. రాష్ట్ర అవతరణ తర్వాత 10 ఏళ్లు ఎదురు లేకుండా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి క్యాడర్ను పట్టించుకోకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామనే భావనలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్కు, పార్టీలోని ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఫలితాల కన్నా మెరుగుపరుచుకోవాలని పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపడుతోంది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ తుంటిగాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అసెంబ్లీకి కూడా రానున్నారు. దీంతో క్యాడర్లో కొంత ఉత్సాహం కనబడుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఇప్పటి నుంచే గట్టి వ్యూహాలు పన్నే పనిలో పడింది బీఆర్ఎస్. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ లోక్సభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా కేసీఆర్ ముందు జాగ్రత్త తీసుకున్నారా? గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సత్తా ఉన్న నేతలకే పెద్దపీట వేస్తున్నారా? కమిటీల నిర్మాణం బలంగా సెట్ చేస్తున్నారా? మరి పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపించనుంది అనేది తేలాల్సి ఉంది. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ Prime 9 News.